హాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా మీకు హాయ్ చెప్తున్నారండి. మా ఇంట్లో డైలీ మార్నింగ్ ఎలా ఉంటుందో చిన్న వ్లాగ్ రూపంలో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడే నేను టీ పెడుతున్నానండి. టీ కాగేలోగా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. వర్షం వచ్చి మొత్తం అంతా వెట్టగా అయిపోయిందండి ఫ్లోర్ అంతా. మా పాప ఇప్పుడే లేచింది. ఎలా ఉందో చూడండి, జుట్టంతా ముందుకేసుకొని. తను లేచేసరికి నేను బయట ఉన్నానండి, అందువల్ల అలిగింది తను ఎత్తుకోలేదని. సాత్విక్ కూడా లేచేసాడండి. ఇంకా మాట్లాడదండి, కొంచెంసేపు ఎవరితో మాట్లాడదు. మా వారికి నేను దోశ పోస్తున్నానండి. ఈలోగా ఆయన పూజ చేసుకుంటున్నారు. పూలు లేవండి దేవుడికి పెట్టడానికి. మా చెట్లోవి కొన్నే ఉన్నాయండి, అవి శివలింగానికి పెట్టారండి. డైలీ మా వారే పూజ చేసుకుంటారండి. నాకు అసలు టైం ఉండదు, నేను ఓన్లీ ఫ్రైడేస్ ఒకటి పూజ చేసుకుంటాను. పిల్లలతో సరిపోతుందండి. మా పాప చూడండి ఎక్కడ కూర్చోందో, ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని చీపురు కట్ట లాగుతూ ఉంది. తనకు ఫ్రిడ్జ్ దగ్గరే పని అండి. ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ పట్టుకో ఉంటుంది, లేకపోతే గరిటలన్నీ లాగుతూ ఉంటుంది. ఇది లేకపోతే చీపురు పట్టుకుంటుంది. టైం 8 అవుతుందండి. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తున్నారండి. పాప బాయ్ చెప్తుంది, పరిగిస్తుందండి బాయ్ చెప్పడానికి. వాడైతే దారి దగ్గర నించుకో ఉంటాడు. చాలా ఇష్టం అండి వాడికి బండి అంటే. నేను మామూలుగా నైటే ముగ్గు వేసేస్తానండి. వర్షం వల్ల మార్నింగ్ వేస్తున్నాను. వెళ్ళి చూస్తుంది వెళ్ళాడా లేడా నాన్నని. ఇంకా పిల్లలకి టిఫిన్ పెడుతున్నానండి. నేను నైటే సామాన్ అన్నీ వాష్ చేసి పెట్టేసుకుంటానండి. మార్నింగ్కి ఎత్తి పెట్టుకోను, పడుకునేటప్పుడే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ లేవడం కానీ వీళ్ళతో సరిపోతుందండి. వీళ్ళకి టిఫిన్ పెట్టడం. బుద్ధిమంతులా కూర్చున్నారు. స్టార్టింగ్ టిఫిన్ పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి అట్లా నోట్లో పెట్టుకుంటే ఇంకా లేసేస్తారు ఇద్దరు. ఇంకా తిప్పుతా పెట్టాలి ఇద్దరిని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా బయటకు వచ్చేసింది, ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు పెట్టాలి నేను. వాడు అంతేనండి, సాత్విగాడు కూడా. తినాలంటే కష్టం అండి ఇద్దరికి. ఇలా తిప్పితే పెడితే తింటారు, లేకపోతే అస్సలు తినరండి వాళ్ళిద్దరు. వీడికి కూడా వాళ్ళ చెల్లి వచ్చేసరికి పాపకు పెడతావు కదా, తిరిగి తిరిగి నాకు కూడా పెట్టు అని చెప్పి వెనక పరిగిస్తాడండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో ఎవరింట్లో అయినా ఇలాగే ఉంటుందండి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళ అన్నం దిగమని ఏడుస్తుంది. తను తోలాలంట స్లైడర్ని. వాడేమో వెనక్కి కూర్చోమంటున్నాడు. పాప మెట్టో కన్విన్స్ అయ్యి వెనక్కి కూర్చోడానికి ఒప్పుకుంది. రౌడీ పిల్లండి పిల్ల. కాలు చూడు ఎలా ఊపుతుందో. తను చెప్పిందే వినాలంటుందండి, ఇంత గద్దు లేదు. వాళ్ళ అన్ననైతే కొట్టేస్తుందండి మాట వినకపోతే. టిఫిన్ పెట్టేశానండి. నేను వాషింగ్ మిషన్ వేస్తున్నాను. ఈ లిక్విడ్స్ అన్నీ నేను అల్లీపురంలో తెచ్చుకుంటానండి. చాలా బాగుంటాయి అక్కడ. కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. 5 లీటర్స్ క్యాన్ 300కే దొరుకుతుందండి అక్కడ. వాషింగ్ మిషన్ వేసేసానండి. ఇంకా టిఫిన్ పెట్టాను కదండి, అవన్నీ వాష్ చేసుకున్నాను. ఈలోగా మా పిల్లలకి స్నానం కూడా చేయించేసానండి. బిస్కెట్స్ తింటున్నారు ఇద్దరు కూర్చొని. మా వాడు రోజు బుక్స్ చూసుకుంటాడండి. వాటిలో బొమ్మలన్నీ చూసుకుంటూ ఉంటాడు, చింపుకుంటూ పెన్నుతో గీసుకుంటూ. ఇవ్వకపోతే ఏడుస్తాడండి. సర్లే అలవాటు అవుతుంది కదా అని నేను కూడా బుక్స్ అన్నీ ఇస్తుంటాను వాడికి. పాప ఏమో వెనక్కి కూర్చొని బిస్కెట్లు అన్నీ చించిపోస్తుందండి. రోజుకు ఒక 10 సార్లు ఇల్లు క్లీన్ చేసుకోవాలండి వీళ్ళ వల్ల. ఈలోగా వాషింగ్ మిషన్ అయిపోయిందండి. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. రోజు చేస్తుందండి, వీడియో కోసమని కాదు, రోజు ఒక్కొక్కటి ఇస్తుంది నేను బట్టలు ఆరేసేటప్పుడు.
అన్నీ అయిపోయే వరకు నా వెనకే తిరుగుతుందండి. కసురుతున్నానని చెప్పి ఫేస్ చూడు ఎలా పెట్టిందో, ప్లగ్లో ఏలు పెడుతుందండి. అందుకని కసిరానని చెప్పి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెడుతుందో. భలే యాక్టింగ్ చేస్తుందండి, ఏడ్చినట్టు. చూస్తున్నారు కదా, అలిగినట్టు యాక్షన్ చేస్తుంది. మళ్ళీ అమ్మ నవ్వేస్తుందిలే అని చెప్పి చిన్నగా నవ్వుకుంటూ కూర్చోంది. వాడైనా మాటింటాడేమో కదండి అరిస్తే. ఈ పిల్ల అస్సలు మాటిందండి. చూశారు కదా ఫ్రెండ్స్, డైలీ మా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.